ధర్మం నడిచే మార్గమిది, శ్రీరాముని కథ ఇది. లోకం నడిచే వెలుగిది, రామాయణమిది. యుగ యుగాలు మ్రోగే గాథ, మనసులకు మార్గదర్శకమిది. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను సంతానహీనుడిని. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాత చేయించాలి అని కాళ్లు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు. యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందా ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు సూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్రా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాస్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరులైన వాళ్లు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్లని అశ్రద్ధగా చూడకండి. భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాన్హ నచ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవసాత్ అపి. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనే అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు. కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కేకేయరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్లమని చెప్పి అందరికి విడిది ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెడుతున్నారు. వృద్ధాన్హచ్చ వ్యాధితాన్హ చ ఏవ స్త్రీ బాలాన్హ తథా ఏవ చ అనిసం భుంజమానానాం న తృప్తిన్హ ఉపలభ్యతే. అక్కడికి వచ్చినవాళ్లల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్లంతా ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్లందరిని చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్లందరికీ ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్లందరూ ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూపస్తంభాలని పాతారు. మారేడు కర్రలత చేసినవి 6, మోదుగు కర్రలత చేసినవి 6, చండ కర్రలత చేసినవి 6, దేవదారు కర్రలత చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రత చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది. చివర్లో ఆ యాగాస్వాన్ని తీసుకొచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగాస్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ సాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకుని ఉండాలి. మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ 4 భార్యలని తిరిగె రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకుని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని, ధనం, దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప, జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపర వంటి కొవ్వు ని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధయాగం అంటారు. అలా పీలిస్తే
తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ్యాగం చేయించిన ఋత్వికులకి దానం చేశాడు. అప్పుడు వాళ్లు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగే రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసం నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. తతో దేవాన్హ స గంధర్వాన్హ సిద్ధాన్హ చ పరమ ఋషేః భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆ ఇష్టి జరుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, పితామహా, మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందివాడు నైనం సూర్యః ప్రతపతి పార్శ్వేవాతి న మారుతః చలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి న కంపతే. రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కాని వాడికి మనుషులమీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఏతస్మిన్ అనంతరే విష్ణున్హ ఉపయాతో మహాద్యుతిన్హ శంఖ చక్రగదా పానిన్హ పీతవాసా జగత్పతిన్హ. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతిమాలతో, శంఖ చక్రగద పద్మాలని పట్టుకుని శ్రీమహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీనాం భయావహం 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథ్వీం ఇమాం ఏవం దత్వావరం దేవో దేవానాం విష్ణున్హ ఆత్మవాన్. మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. తతః పద్మ పలాసాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం పితరం రోచ్యామాస తదా దశరథం నృపం. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలోనుంచి ఒక దివ్యపురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయసపాత్ర పట్టుకుని సింహంలా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి, నేను మీకు ఏమి చేయగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథా, నన్ను ప్రాజాపత్రియ పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్లు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్లాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక
అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంత ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్లందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్లు గర్భవతులయ్యారు. తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథో నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథుడైనవాడు సర్వలోకాల చేత నమస్కారింపబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అతీత్య ఏకాదశ ఆహంతు నామ కర్మ తథా అకరోత్ జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీ సుతం సౌమిత్రిం లక్ష్మణం ఇతి శతృష్ణం అపరం తథా వసిష్ఠః పరమప్రీతో నామాని కురుతే తదా. రాముడు పుట్టిన 11 రోజులకి జాతాశౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వసిష్ఠ మహర్షి. సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగపోయెదరు కనుక ఆయనకి రామ, రా అంటే అగ్నిబీజం, మా అంటే అమృత బీజం అని. సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు. రామసేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని. కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని. శత్రువులను అంతఃశత్రువులు సంహరించగలవాడు కనుక శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు వసిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగా పెద్దవారవుతుంటే వాళ్లని చూసుకుని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్లు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులని పూజించేవాళ్లు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్లు. వాళ్లు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్లు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు, నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది. వాళ్లు పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి వాళ్లకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. ధర్మం నడిచే మార్గమీది, శ్రీరాముని కథ ఇది. లోకం నడిచే వెలుగిది, రామాయణమీది. యుగ యుగాలు మ్రోగే గాథ, మనసులకు మార్గదర్శకమిది.